ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజేంద్ర ప్రసాద్ అవని వాళ్ళ ఇంటికి వస్తాడు. అది చూడగానే అక్కడున్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తనను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం ఆగండి అన్నయ్య, కొంచెం సేపు ఆగండి, మీరు భోజనం చేసి ఇక్కడ నుండి వెళ్దురు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ ఆగమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ ఒక్క పూట ఉండి తినేసి వెళ్ళడానికి రాలేదు, నేను ఇక్కడే తినేసి ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. నేను ఆ ఇంట్లో ఉండడానికి నాకు అంగీకరించడము లేదు, నా మనసు ఎందుకో నాకు ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. ఈ ఆనందంలో మీ సంతోషంతో మీతో కలిసి ఉందాం అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. ఆ ఇంట్లో ఇమిడి ఉండలేకపోతున్నాను. నేను ఇంట్లో కాస్త చోటిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనస్తత్వాలు మాత్రం చాలా మారిపోయాయి. అలాంటి మనుషుల దగ్గర నేను ఉండలేకనే ఇక్కడికి వచ్చేసాను. అందుకే మీ ఆనందంలో, మీ కష్ట సుఖాల్లో అన్నింటిలో నేను తోడుపరుచుకుందామని, పాలు పంచుకుందామని ఇక్కడికే వచ్చేసాను అని చెప్పేసి, అందుకే నాకు కాస్త చోటు ఇవ్వరా, కాస్త ఉండనివ్వండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు.